మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే అందరికీ గుడ్ ఈవినింగ్. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే 24వ తారీఖున సతీష్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి పామిడి మండలం నాగసముద్రం రోడ్లో చనిపోవడం జరిగింది. దాని మీద దర్యాప్తు విషయాలు తెలియజేయడానికి పెట్టడం జరుగుతుంది. 24/9/2025 తేదీ రాత్రి సుమారు 8:40 గంటల ప్రాంతంలో పామిడి నాగసముద్రం రోడ్లో సతీష్ రెడ్డి రోడ్డు మధ్య భాగంలో చనిపోయినట్లుగా మాకు సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే పామిడి ఇన్ఛార్జ్ సిఐ రాజు అతని సిబ్బంది నేరస్థలానికి రష్ కావటం జరిగింది. అక్కడికి పోయి పరిశీలించగా సతీష్ రెడ్డి రక్త గాయాలతో చనిపోయి ఉన్నాడు. వెంటనే ఎస్పీ గారికి ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరిగింది. ఎస్పీ గారి ఆదేశాల మేరకు 3 బృందాలుగా ఏర్పడి సతీష్ రెడ్డికి ఏదైనా కక్షలు కార్పణ్యాలు ఉన్నాయని కానీ లేక మరి ఏదైనా వివాదాలు ఏమైనా ఉన్నాయేమో అని పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలనలో భాగంగా క్లోజ్ టీమ్ను డాగ్ స్పాట్ను కూడా పిలిపించి నేరస్థలం పరిశీలన క్షుణ్ణంగా చేయడం జరిగింది. అదే క్రమంలో నేరస్థలానికి దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్లను కూడా పరిశీలించడం జరిగింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఒక 3 వెహికల్స్ పామిడి వైపు నుంచి నాగసముద్రం వైపుకు వెళ్ళినట్లుగా గుర్తించడం జరిగింది. ఆ 3 వెహికల్స్ ఏవేవనేసి ఐడెంటిఫై చేసినాము. వాటి డ్రైవర్లను అంతా విచారించినాము. దానిలో భాగంగా ఒక ట్రాక్టరు అనుమానాస్పద పరిస్థితుల్లో కనిపించింది. ఆ ట్రాక్టర్ వెనుక భాగంలో కొన్ని రక్తపు మరకలు కనుగొనడం జరిగింది. దానితో ట్రాక్టర్ డ్రైవర్ సతీష్ కుమార్ను విచారించడం జరిగింది. సాయి కుమార్ను విచారించడం జరిగింది. సాయి కుమార్ నేరాన్ని ఒప్పుకున్నాడు. 24వ తారీఖున రాత్రి సుమారు 8:40 గంటల ప్రాంతంలో పామిడి నుండి ఇంటి సామాన్లు లోడ్ వేసుకొని బ్రాహ్మణపల్లికి పోతూ ఉంటే మార్గ మధ్యంలో సామాన్లోని కొన్ని ట్రాక్టర్ నుంచి పడిపోగా ట్రాక్టర్ను మధ్యలో ఆపేసి ఆ ట్రాక్టర్లోనికి పడిపోయిన సామాన్లు తీసిపెట్టే క్రమంలో వెనక నుంచి సతీష్ రెడ్డి వచ్చి ట్రాక్టర్ని గుద్ది కింద పడిపోయి రక్త గాయాలై కనకలాడుతూ ఉంటే ఇతను కూడా చూసి అటే వెళ్ళిపోయినాడు. ఇతను పోలీసులకు కానీ హాస్పిటల్లో చేర్పించే ప్రయత్నం కానీ ఈ సాయి కుమార్ చేయకపోయినాడు. మళ్ళీ తిరిగి అదే రోడ్డులో 11 గంటలకు తిరిగి పామిడికి వస్తూ చూసి సతీష్ రెడ్డి చనిపోయిండటం గమనించి మళ్ళీ ఎక్కడైనా ఇబ్బందులు గురవుతామని అనేసి ట్రాక్టర్ను తీసుకెళ్ళి వాళ్ళ ఓనర్ దగ్గర పెట్టేసి తన పాటు తాను వెళ్ళిపోయినాడు. ఈ కేసులో నేరస్థల పరిశీలనలో ఈ సతీష్ రెడ్డి పల్సర్ మోటార్ సైకిల్ పరిశీలించగా ముందు భాగం బాగా నుజ్జై ఉంది. ఆ నుజ్జైన పార్ట్స్ అన్ని పరిశీలిస్తే ఆ పార్ట్స్ కూడా పింక్ కలర్ పెయింట్ కొద్దిగా తగులుకొని ఉంది. అదే పింక్ కలర్ పెయింట్ ట్రాక్టర్కు కూడా ఉంది, వెనక భాగంలో ఉంది. దాంతో ఈ ట్రాక్టరే ఈ నేరానికి కారణమని తెలియవచ్చింది. అంతేకాకుండా పోస్ట్ మార్టం నివేదిక కూడా చేయించడం జరిగింది. పోస్ట్ మార్టం ప్రిలిమినరీ రిపోర్ట్లో ఈ గాయాలంతా యాక్సిడెంట్ వల్ల జరిగినట్టుగా ప్రాథమిక నివేదిక అందింది. నేరస్థలంలో దొరికిన రక్తపు మరకలు, ట్రాక్టర్కి దొరికిన రక్తపు మరకలు, మృతుడి నుంచి తీసిన రక్తం కూడా ఎఫ్ఎస్ఎల్ పంపించడం జరిగింది. అలాగే ఈ పెయింట్ మార్క్స్ కూడా ట్రాక్టర్కి ఉన్న పెయింట్ మార్క్స్, అలాగే మోటార్ సైకిల్కి ఉన్న పెయింట్ మార్క్స్ కూడా ఒకటైనా కాదా అని తెలుసుకునేందుకు ఎఫ్ఎస్ఎల్ పంపించడం జరిగింది. ఈ కేసు ఇంకా లీగల్ ఒపీనియన్ తీసుకొని సరైన చర్య తీసుకుంటామని తెలియజేస్తాం. సార్, ఈ సతీష్ రెడ్డి వాళ్ళ నాన్న మీకు ఫిర్యాదు ఏమని ఇచ్చారు సార్? ఏమైనా అనుమానాస్పదంగా ఇచ్చారా? ఫిర్యాదులు అయితే అక్కడ ఉన్న గాయాలను పరిశీలించి ఇవన్నీ ఎవరైనా చంపి ఉండొచ్చు అనే అనుమానం వ్యక్తం చేసినాం.
పేరు ఏమైనా ఇచ్చారు సార్ ఇట్లా పలానా మాకు చిన్న ఊరు పేర్లు ఏమి ఇవ్వలేదు. మీకు ట్రాక్టర్ డ్రైవర్ చెప్పినారు సార్, మీకు సమాచారం వివరించినారు సార్. మాకు వీళ్ళ బంధువులే కొందరు ఫోన్లు చేసి చెప్పడం జరిగింది, ప్రమాదం జరిగింది, ప్రమాదంలో చనిపోయి ఉన్నాడు అనేసి.